రోజు ఉదయం ఎప్పటిలాగానే ఆ పావురాలు రెండు ఆహారం కోసం బయటకు వెళ్లి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొన్ని ధాన్యం గింజలు తీసుకుని గూటికి తిరిగి వస్తాయి. ఆ సమయంలో అదే చెట్టు కింద పుట్టను నిర్మించుకుని జీవిస్తున్న 3 చీమలు ఆ పావురాల దగ్గరకు వచ్చి, ఈ రోజు వర్షం పడడం కారణంగా మేము ఆహారం సంపాదించుకోలేకపోయాం. మీరు తెచ్చుకున్న ఆహారంలో ఒక గింజను మాకు ఇస్తే మా అందరి ఆకలి తీరిపోతుందని మా రాణి చీమ మీ సహాయం కోరమని పంపించింది. మీరు ఈ ఒక్కసారికి మాకు సహాయం చేస్తే భవిష్యత్తులో మీకు ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తామని రాణి చీమ మీకు చెప్పమని చెప్పింది అని చెబుతాయి. ఆ చీమల మాటలు విన్న ఆ పావురాలు వెటకారంగా నవ్వుతూ, ఏంటి, గాలి వస్తేనే ఎగిరిపోయే మీరు మాకు సహాయం చేస్తారా? మీ సహాయం మాకు ఎప్పుడూ అవసరం పడదు. మేము తెచ్చుకున్న ఆహారం మీకెందుకు ఇవ్వాలి? మీకు ఆహారం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, వెళ్ళిపోండి అని చెప్పి చీమలను పంపేస్తాయి. చీమలు నిరాశగా పుట్ట దగ్గరకు వెళ్లి రాణి చీమకు జరిగిందంతా చెబుతాయి. అప్పుడు రాణి చీమ ఎంతో కోపంగా, ఇన్ని సంవత్సరాలుగా పక్కపక్కనే నివాసం ఉంటున్నాం, అలాంటిది మనకి కష్టం వచ్చినప్పుడు కనీసం జాలి కూడా లేకుండా సహాయం చేయనని చెబుతారా? సహాయం చేయకపోతే చేయకపోయారు, ఇంత చులకన చేసి మాట్లాడతారా? ఇలాంటి వారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి ఆ పావురాల గూడు ఉన్న చెట్టుకు చుట్టుకొని ఉన్న తమ పుట్టను ఖాళీ చేసి వేరే చెట్టు దగ్గర నిర్మించుకుంటాయి. కొన్ని రోజులకు చీమలు ఖాళీ చేసి ఉంచిన పుట్టలోనికి పాము వచ్చి చేరుతుంది. ఆ పాము పుట్టలోనే ఉంటూ రోజు పావురాల జంట ఆహారం కోసం వెళ్లి వస్తున్న విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు పావురాల జంట ఆహారం కోసం వెళ్ళగానే ఆ పాము పావురాల గూటిలోని గుడ్లను తినడానికి చెట్టు మీదకు ఎక్కుతుంది. గుడ్లు తినడానికి వెళ్లిన పాముకి ఆ గూటిలో పావురం పిల్లలు కనపడతాయి. అది చూసిన పాము ఆనందంతో మనసులో, గుడ్లను తినడానికి వస్తే ఈ పిల్లల లేత మాంసం దొరుకుతుంది అని అనుకుంటూ పావురం పిల్లలను తినబోతుండగా ఆ చెట్టు పై కొమ్మ పైన కూర్చుని ఉన్న కాకి ఆ పాముని చూసి, ఆగు, తల్లిదండ్రులు లేనప్పుడు పసిపిల్లలను చంపడం పాపం అని చెబుతుంది. అది విన్న పాము కోపంగా, నువ్వెవరు నాకు నీతులు చెప్పడానికి? ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా తినేస్తా, పో ఇక్కడి నుండి అని కాకి మీదకు బుస కొడుతుంది. అప్పుడు కాకి భయపడి అక్కడి నుండి ఎగిరిపోతుంది. పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.